గతంలో చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఇచ్చిన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఏలేరు ఆధునీకరణను గత వైసీపీ ప్రభుత్వంలో నిలుపుదల చేసిన ఘనత అప్పటి ఎంపీ వంగ గీతకు, అప్పటి ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ పార్లమెంట్లో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన సన్నకారు రైతులు గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయారని, నేడు వైసీపీ నాయకులు రైతులపై ముసలకన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. పిఠాపురం ప్రజల నీళ్లు కోసం పోరాడారు, 2 పంటలు కావాలని పోరాడారు. నేను పిఠాపురాన్ని శంకుస్థాపన చేస్తానని చెప్పి పిఠాపురాన్ని శంకుస్థాపన చేసిన ఘనత అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. మరి అది రావడానికి కారణం పిఠాపురం ప్రజల యొక్క పోరాటం, తెలుగుదేశం పార్టీ యొక్క పోరాటం. అటువంటి స్కీము పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, తుని, జగంపేట ఇన్ని నియోజకవర్గాల్లో కూడా బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మెజార్టీ సన్నకారు రైతులు, కాపులు. ఎకరం, అరెకరం, 2 ఎకరాలు లేకపోతే ఎవరో బ్రాహ్మణుల దగ్గర మన ఏది లీజుకి తీసుకోవడం, అదే మన కౌలుకి తీసుకోవడం. తర్వాత చిన్న చిన్న కులాలు ఉన్నారు, బీసీ వర్గాలు ఉన్నారు, ఎస్సీ వర్గాలు ఉన్నారు. మెజార్టీ వ్యవసాయం చేసేది మట్టుకు వీళ్ళు. మరి ఇటువంటి మెజార్టీ వ్యవసాయం చేసే వాళ్ళకి పంటలు పండకుండా వైసీపీ ప్రభుత్వంలో పురుషోత్తపట్నాన్ని ఎందుకు 5 సంవత్సరాలు ఆపేశారు? దగ్గర 1000 కోట్లు నష్టపోయింది కదా రైతాంగం. ఆ 1000 కోట్లలో నష్టపోయిన దాంట్లో 70% సన్నకారు కాపు రైతులు నష్టపోయారు కదా. మీరు ఎందుకు చేయలేదు? మేము ఆ వేళ పోరాటాలు చేసి తిరగబడినా సరే మమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టించారు. గీతక్క గారు ఈవేళ మాట్లాడుతున్నారు, మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు, మీరు ఏం అభివృద్ధి చేశారని మాట్లాడుతున్నారు. మీరు కానీ మీ ప్రజాప్రతినిధి కానీ కాపు కళ్యాణ మండపం స్థలాలు అమ్ముకున్నారు, పురుషోత్తపట్నం నీళ్ళు లేకుండా ఆపేశారు. మళ్ళీ డెడ్ స్టోరేజ్లో వాటర్ కూడా తాండవాకి పంపిస్తామని చెప్పి తాండవాకి కాంట్రాక్టర్ దగ్గర కక్కుతుపడి మీరు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ పిఠాపురమే కాకుండా ఈ 5 నియోజకవర్గాల్లో సన్నకారు రైతాంగానికి చెందిన కాపు వర్గానికి, దాంతోపాటుగా 70% కాపు వర్గం ఉన్నారు, 30% మిగిలిన వర్ణాలు ఉన్నారు. అందరి నోట్లో మట్టి కొట్టి 1000 కోట్ల అప్పుల్లోకి పోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఇక్కడ చెంచాలు చెప్పిన నిర్ణయాన్ని 5 సంవత్సరాలు పెడితే, నా సీటు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నేను స్టేజ్ మీద అడిగాను, మీరు చూసుకోండి వీడియోలు. మా రైతాంగం బతకడానికి, పిఠాపురమే కాకుండా దీంతోపాటు 5 నియోజకవర్గాల రైతాంగం బతకడానికి మీరు ఏదైతే ఇచ్చారో పురుషోత్తపట్నం, మీ పాదాలు పిఠాపురం వెళ్ళినప్పుడు చంద్రబాబు పాదాల రైతుల యొక్క ఆక్రందనని, రైతుల్ని గుండెకు చేర్చుకుని ఆ గుండె చెప్పుడు విన్నారు మీరు. దాంట్లోంచి పుట్టిన పురుషోత్తపట్నాన్ని 5 సంవత్సరాలు ఆపేశారు. దాన్ని ప్రారంభించండి అంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టునే ఇచ్చిన మాట ప్రకారం పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. దానివల్ల ఈరోజు పంటలు పడ్డాయి. సిగ్గుండాలి మీకు, మీ నాయకులందరికీ వేళ స్టేజ్లెక్కి మాట్లాడడానికి. ఏమి చేశారు ఈ జిల్లాకి? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశారా? ఎక్కడన్నా ఒక కాలువల ఆధునీకరణ చేశారా? రెండవది ఏలేరు ఆధునీకరణ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఇది 5 నియోజకవర్గాలకు వస్తుంది. అది పోరాటం ఎవరిది? మాది, వర్మది, తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలది. శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మన జగన్మోహన్ రెడ్డికి చెప్పి అప్పటి ప్రజాప్రతినిధులు ఇద్దరు క్యాన్సిల్ చేశారు. సిగ్గులేదు మీకు? రైతులు పొట్టగొట్టారు మీరు. ఈవేళ తుఫాన్లు వస్తే పొలాలన్నీ పాడైపోతున్నాయి. అటువంటి వ్యక్తులు మీరు ప్రజలకి దగ్గర నోటి దగ్గర కూడు లాక్కోవడం ఉన్నారు తప్పితే, వారికి వచ్చిన అభివృద్ధి ఫలాలను క్యాన్సిల్ చేయడం, తొక్కేయడం, అవి అవ్వకన్నా ముందుకెళ్ళడానికి ఉన్నారు తప్పితే, మీరు ఏ వర్గానికి కూడా ఉపయోగపడే పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ.